హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో తాము చదివింది మర్చిపోకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మనం చదువుతాం కానీ త్వరగానే మర్చిపోతాం. మర్చిపోయినట్టయితే మనం చదివి ఏం లాభం? అలా పడిన కష్టమంతా వృధాగా పోతుంది. మీరు చదివింది గుర్తుపెట్టుకోవడం లేదు అంటే అర్థం మీ మెదడు బలహీనమైంది అని కాదు. మన మెదడు అన్ని విషయాల్ని గుర్తుంచుకుంటే మన దగ్గర ఒక్క రోజులో ఎన్ని విషయాలు ఉంటాయో ఆలోచించండి. ఒకవేళ అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటే మన మెదడు చెత్తకుండి అయిపోతుంది. అందుకని ఈ విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మన ముఖ్యమైన టాపిక్ చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలుసుకుంటే మీ కష్టం, మీ టైం కూడా కలిసి వస్తుంది. చదివిందంతా గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. మేము మీకు 3 టిప్స్ చెప్పాలనుకుంటున్నాం. గూగుల్లో వెతికితే మీకు చాలా టిప్స్ దొరుకుతాయి, కానీ ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్న టిప్స్ ఇవి. ఈ టిప్స్ మీరు పాటించిన తర్వాత మీకు టైం మిగులుతుంది, రిజల్ట్ కూడా 2 రెట్లు ఎక్కువ పొందుతారు. మొదటి టిప్, స్టడీ లెస్, స్టడీ గుడ్. తక్కువ చదువు కానీ బాగా చదువు. విల్ఫ్రెడో పారెటో ఈ ప్రపంచానికి గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చాడు. దీన్ని 80-20 రూల్ అని అంటారు. ఇది ప్రపంచంలో అన్నింట్లో కనబడుతుంది. ఈయన చెప్పిన దాని ప్రకారం ఇందులో మీ 20% ఎఫర్ట్స్ మీకు 80% రిజల్ట్గా మారుతుంది. ఏదైతే మీకు 80% రిజల్ట్ ఇస్తుందో మీరు ఆ 20% మీదనే ఫోకస్ చేయండి. ఉదాహరణకు విల్ఫ్రెడో పారెటో ప్రకారం ప్రపంచంలో 80% డబ్బు 20% ప్రజల వద్దనే ఉంది. ఈ ప్రపంచంలో 80% క్రైమ్ 20% ప్రజలే చేస్తారు. 80% ట్రాఫిక్ కారణం ఈ ప్రపంచంలో 20% ప్రజలు రోడ్లపైన ఉండటం. 80% సమయంలో మనం 20% బట్టలే వేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో 80% మందు 20% మంది తాగుబోతులే తాగుతారు. 80% భోజనం 20% భూమి నుండే వస్తుంది. 80% వర్షం 20% మేఘాల వల్ల పడుతుంది. ఈ ప్రపంచంలో 80% ఇన్వెన్షన్స్ 20% సైంటిస్టులే చేశారు. అంతేకాదు ఇవే సంఖ్యలు మన యూట్యూబ్ ఛానల్ కూడా వర్తిస్తుంది. 80% వాచ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోని వారి నుండే వస్తుంది. మరి మీరు ఆ 80% వాళ్ళలో లేరు కదా. అన్నిటికన్నా ముఖ్య విషయం 80% రిజల్ట్ మన 20% యాక్షన్స్ వల్లే వస్తాయి. అలాగే ఈ రూల్ మీ ఎగ్జామ్కి, మీ చదువు కూడా వర్తిస్తుంది. మీ 20% సిలబస్ మీకు 80% రిజల్ట్ ఇవ్వగలదు. అలా మీరు 20% ముఖ్యమైన టాపిక్స్ని తీసి వాటిని చదవండి. అవి మీకు 80% రిజల్ట్ని తీసుకొస్తాయి. మీరు తీసిన 20% అనేది మొత్తం సిలబస్లో చాలా తక్కువ. ఈ విధంగా చక్కగా ప్రణాళిక వేసుకోవాలి. ఇది మా మొదటి టిప్, స్టడీ లెస్, స్టడీ గుడ్. చాలామంది ఇలాగే తప్పు చేస్తారు. ఎంత చదవాలో దానికన్నా ఎక్కువ రెట్లు చదువుతారు. దానివల్ల మనం ఏది గుర్తుపెట్టుకోవాలో అది మర్చిపోతాం. తక్కువ సమయంలో ఈ రూల్ను వాడి మంచి రిజల్ట్ను పొందవచ్చు. తర్వాత పాయింట్, స్టడీ ఇన్ ద మార్నింగ్. ఇది చాలామందికి ఇష్టమైన పాయింట్. ఎందుకంటే చాలామంది ఎక్కువ శాతం తెల్లవారుజామునే చదువుతూ ఉంటారు. ఒకవైపున ఒక స్టూడెంట్ ఉదయాన్నే లేచి 2 గంటలు చదివితే, ఇంకోవైపు ఇంకో స్టూడెంట్ రోజులో 4 గంటలు చదివితే ఇందులో మొదటి స్టూడెంట్ ఎక్కువ ఫలితాన్ని రాబట్టుకున్నాడు. రెండో స్టూడెంట్కి తక్కువ ఫలితం వచ్చింది. ఉదయం లేచి చదవటం వల్ల 2 లాభాలు. ఉదయం మనకు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఉన్న ఏకాగ్రత మీకు మొత్తం రోజులో ఉండకపోవచ్చు. రెండవ లాభం, ఉదయం లేవటం వల్ల మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంలో చదవటం అనేది చాలా బాగుంటుంది. మీరు ఉదయం లేచి 3 గంటలు చదవండి. తర్వాత రోజంతా 1 గంట చదివినా చాలు. అది మీకు చాలా ఎక్కువ. ఈ 2-3 గంటల ఏకాగ్రతతో కూడిన చదువే చాలా ముఖ్యం. మిగతా సమయాల్లో ఎంత ఎక్కువ చదివినా కూడా మీకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఉదయమే లేచి చదవాలని చెప్పారు. మీరు ఉదయాన్నే లేచి తాజాగా తగినంత చదివితే, మీరు మొత్తం మానసిక ఆరోగ్యంతో చదివితే, వర్షం తర్వాత ఆకాశం ఎలాగైతే నిర్మలంగా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఉదయంలో మీరు తాజాగా ఉండి అలసట లేకుండా చదవటం మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఇలా మోదీ గారు మాత్రమే కాదు, శాస్త్రాల్లో ఆయుర్వేద పండితులు చెప్పిన దాని ప్రకారం మన మెదడు ఉదయమే చాలా యాక్టివ్గా ఉంటుంది. మన మెదడులోకి ఏదైనా చేరవేస్తే అది అలాగే ఉండిపోతుంది. ఇది మన రెండవ పాయింట్, స్టడీ ఇన్ ద మార్నింగ్. రెస్ట్. ఇక మన చివరి పాయింట్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మీకందరికీ తెలుసు, కానీ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అదేంటంటే చదువుతున్నప్పుడు రెస్ట్ తీసుకోవటం. చాలామంది రెస్ట్ తీసుకోరు. కొంతమంది చాలా ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు. ఇందులో కొందరి జీవితం మొత్తం రెస్ట్ తీసుకోవడంలోనే గడిచిపోతుంది. చివరికి వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. మీరు మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలో మేము చెప్పలేం. అది మీరే నిర్ణయించుకోవాలి. మీకు ఎనర్జీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో మీకంటే ఎవరు బాగా చెప్పలేరు. ఎంత ప్రాముఖ్యత మీరు చదువుకి ఇస్తున్నారో అంత ప్రాముఖ్యత రెస్ట్కి కూడా ఇవ్వాలి. రెస్ట్ వల్లనే మనం ఎక్కువగా చదవగలుగుతాం. మనం ఒక రోజులో మెలకువగా ఉంటాం, అలాగే నిద్ర కూడా పోతాం. అందుకని మీరు సరిగ్గా పనిచేయాలంటే బాగా రెస్ట్ తీసుకోవడం కూడా అవసరమే.
మీరు మొత్తం చదువుపైనే దృష్టి పెట్టి కంటిన్యూస్గా చదువుతూనే ఉండొద్దు. ఎందుకంటే ఒకానొక సమయంలో మీకు రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ చదవాలనిపించదు. మనం ఎంత ఎక్కువగా చదువుతామంటే మన మెదడును పూర్తిగా అలసిపోయేలా చేస్తాం. అలాంటప్పుడు మనకి మళ్ళీ చదవాలనిపించదు. చదువు మొదలు పెట్టాక అది మనకి ఎంత ఇష్టమైనా సరే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇంకా నేను చదవగలను అని మీకు అనిపిస్తున్నా కూడా చదవటం ఆపేసి కొంత రెస్ట్ తీసుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది. తిరిగి అదే ఫీలింగ్తో చదువు మొదలు పెట్టాలి. మీరు కావాలంటే ప్రోమోడోరో టెక్నిక్ని కూడా వాడవచ్చు. ప్రోమోడోరో టెక్నిక్ చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని 25 నిమిషాల పాటు 4 భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి 25 నిమిషాల తర్వాత 5 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఒక గంట పూర్తయిన తర్వాత మీరు 15 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ తిరిగి ఇదే చేయాలి. ఈ పద్ధతి వాడి చాలా ఎక్కువ సమయం వరకు చదవగలరు. ఇది చదువులోనే కాదు ఏ పనిలోనైనా టెక్నిక్ వాడుకోవచ్చు. ఈ టెక్నిక్ని వాడుకోవడానికి ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక 3 పాయింట్లు ఒకేసారి చూద్దాం. అయితే ఇప్పటి వరకు మనం మొత్తం వీడియోలో ఏం నేర్చుకున్నామో చూద్దాం. మన మెయిన్ టాపిక్ చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. దానికి మేము 3 పరిష్కారాలను ఇచ్చాం. అందులో ఒకటి స్టడీ లెస్, స్టడీ వెల్. రెండవది స్టడీ ఇన్ ద మార్నింగ్. చివరిది మధ్యలో రెస్ట్ తీసుకోవటం. మొదటి పాయింట్లో 80-20 సూత్రాన్ని తెలుసుకున్నాం. అదేంటంటే మీకు 80% రిజల్ట్ మీ 20% పని వల్లే వస్తుంది. అలాగే మీరు 20% మీదే ఫోకస్ చేయాలి. అది కూడా మీకు 80% రిజల్ట్ ఇచ్చే దాని మీదే. రెండవ పాయింట్ స్టడీ ఇన్ ద మార్నింగ్, అంటే ఉదయం లేచి చదవటం. ఇందులో మనం చూసాం, మీరు ఉదయం లేచి చదవాలనుకుంటే ఎక్కువ ఏకాగ్రతతో మంచి చదువును చదవగలరు. మూడవ పాయింట్ చదువు మధ్యలో బ్రేక్ తీసుకోవటం. ఈ పాయింట్ వల్ల రెస్ట్కున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. మెలకువగా ఉండడం ఎంత ముఖ్యమో పడుకోవటం కూడా అంతే ముఖ్యం. అలాగే పని చేయటం ఎంత ముఖ్యమో రెస్ట్ తీసుకోవటం కూడా అంతే ముఖ్యం. మూడో పాయింట్లోనే మనకి ప్రోమోడోరో టెక్నిక్ గురించి తెలుసుకున్నాం. మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని 25 నిమిషాలతో 4 భాగాలుగా విభజించుకోవాలి. 25 నిమిషాల తర్వాత 5 నిమిషాల బ్రేక్ తీసుకొని ఒక గంట పూర్తయ్యాక 15 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఈ పద్ధతిని వాడుకుని చాలా ఎక్కువ సమయం వరకు చదువుకోవచ్చు. మీరు సంవత్సరం అంతా చదవకపోయినా మీ దగ్గర ఇప్పటికీ సమయం ఉంది. ఎవరో ఒక మహానుభావుడు ఒక మంచి మాట చెప్పారు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు, దొరికిన దాన్ని వదులుకోవద్దు. ఎవరైతే కాలం పరిస్థితులపై ఏడవడో అతనికి విజయం వరిస్తుంది. ఇప్పుడు మీరు మొదలుపెట్టిన మనసు పెట్టి కష్టపడి చదివితే అందరికంటే ముందుకు వెళ్ళగలరు. కేవలం కష్టపడండి. ఎంతవరకు కష్టపడాలంటే మీ విజయం మిమ్మల్ని చూసి అరవాలి. పరీక్షలు దగ్గర పడ్డాయి, సమయం చాలా తక్కువగా ఉంది. సమయం తక్కువ ఉందని కూర్చుని జీవితం నాశనం చేసుకోకండి. జీవితం ఉన్నది ఏదైనా సాధించి చూపించడానికే. మీ దారికి ఆకాశం ఒడ్డు వస్తే ఆకాశాన్ని వంచి ముందుకు వెళ్ళండి. ఎవరైతే 80% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఫ్రీగా దొరుకుతుంది. మరి సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.